భగవంతుడి అనుగ్రహంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఫైనల్ గా వచ్చారు, సంతోషం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఈ 1 year కాలంలో, మీరు రాని కాలంలో గ్రహాల అతిచారాలు ఎక్కువైపోయాయి. అయ్యయ్యో, నాతో సంబంధం మీకు సంబంధం లేదు, బట్ గ్రహాల అతిచారాలు ఎక్కువైపోయాయి. మరి యుద్ధాలు, ఈ సంక్షోభాలు, దేశాల మధ్య గొడవలు, ఇవి చాలా పెచ్చరిల్లిపోయాయి. అంటే ఒక రకమైన లోకమంతా అల్లకల్లోలంగా ఉన్న భావన కలుగుతుంది గురుగారు. ఏం జరుగుతుంది అసలు? మనం మీకు గుర్తుంటే సప్రమాణంగా మనం 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో మనం ఒక శీర్షికతోటి వీడియో చేసాం. 7 కోట్ల మంది ఇది అవుతారు అని ఒక వీడియో చేసాం. అవును, అందులో చెప్పారు పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగత. ఎక్కువ సార్లు ఎక్కడ కనబడ్డా నేను ఈ శ్లోకం చెప్పుకుంటూనే వచ్చాను. వచ్చే సంవత్సరంలో గురుడు 3 రాశుల్లో సంచరిస్తారు. అంటే దేశ కాలమానాల్లో విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అనేక రకాల ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. గడికి కరోనా అంటున్నారు, గడికేమో ఇంకో వ్యాధి అంటున్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కొంతకాలం డీజిల్ రేట్లు, కొంతకాలం పెట్రోల్ దొరక ఇబ్బంది పడ్డాం, ఒకసారి గ్యాస్ దొరకలేదు, ఇప్పుడేమో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇది ఏదైనా సరే ఒకటి ఈ గురుని యొక్క అతిచారము అనేటువంటి విషయం ఒకటి. తర్వాత శనేశ్వరుడు వక్రం పెద్ద ఇబ్బంది కాదు, అంటే అది పెద్ద ఇబ్బంది కాదు. జనరల్గా ఏ పెద్ద గ్రహమైనా సరే కొంతకాలం వక్రిస్తుంది. ఇప్పుడు శనేశ్వరుడు కూడా 137 రోజుల పాటు వక్రగతిలో ఉన్న ఆయన రేవతి నక్షత్రం నుండి వెనక్కి వచ్చారంట, ఉత్తరాభాద్రలోకి వరకు వచ్చారు. అంతే తప్పితే ఆయన రాశి మారలేదు కాబట్టి ఆ ప్రభావం అంత తీవ్రంగా ఉండదు, కానీ కొంత ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనం గతంలో 2025 అక్టోబర్లోనే చెప్పుకున్నాం ఆ వీడియోలోనే. ఏంటి ఇంతలా ఉంటుంది భవిష్యత్తులో, పరాభవాబ్దే రాజానహ ప్రాప్నువంతి పరాభవం. ఎక్కడ ఎన్నికలు జరిగినా పరాభవ నామ సంవత్సరంలో అధికారంలో ఉండేవాళ్ళు పదవులను కోల్పోతారు. తమిళనాడులో చూశారు, బెంగాల్లో చూశారు. ఇవన్నీ విషయాలు మనం దాంట్లో ఉటంకరించి చెప్పుకున్నాం. అది జరుగుతూ ఉన్నది, ఎందుకంటే ఇదంతా భాగంగానే జరుగుతూ ఉన్నది తప్పితే ఇందులో ఏమి వైపరీత్యాలంటే ఇవన్నీ అందులో ఉన్నాయి. అందుకని ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఎలినో ఎఫెక్ట్లని చెప్పుకుంటూ వచ్చారు. మనం ఆ అక్టోబర్ వీడియోలోనే మీరు వెనక్కి వెళితే వచ్చే సంవత్సరంలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈ నీళ్లకి సంబంధించిన పంటలు వేసుకోకండి, నీళ్ల మీద ఆధారం లేకుండా ఉన్న పంటలే పండించుకోండి అని మనం చాలా వరకు చెప్పుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా నెలలు గడిచిపోయినా కూడా అసలు స్తబ్దుగానే ఉంది వాతావరణం. ఎవరికైనా అలాగే ఉంది. అంటే పలానా రంగం వాళ్ళు బాగున్నారని లేదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. మీరు చూస్తే సినిమా రంగం వాళ్ళు చాలా వరకు దెబ్బతిని ఉన్నారు, రాజకీయాల్లోనూ పరిస్థితులు అలా ఉన్నాయి, లేదా రిటైల్ రంగాలు, ఐటీ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ప్రతి రంగంలోనూ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మోడీ గారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏంటండి? అందరం మనుషులే కదా. అయితే ఇక్కడ ఏమంటే ఈ దేశానికి సంబంధించినటువంటి అరిష్ట యోగాలు పట్టినప్పుడు అది రాజుకు కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి, దేశ అరిష్ట యోగాలు పట్టినప్పుడు రాజు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా అందరి మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటాయి. అయితే గురుగారు, ఇప్పుడు ఈ యొక్క రాహుకేతువులు ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఒక కొత్త వ్యవస్థ ఆవిర్భావానికి కానీ ఉన్న వ్యవస్థ పతనానికి కానీ ఈ రాహుకేతువులే కారణం అంటారు. మరి ఈ కాలంలో, ఈ డిజిటల్ యుగంలో కూడా ఈ ఛాయాగ్రహాలు నిజంగానే ఆ స్థాయి పాత్ర పోషిస్తున్నాయా? దానికి ఏమైనా ఉన్నాయా ఆధారాలు? అంటే ముఖ్యంగా మనకి ఏ గ్రంథంలో చెప్పినా కూడా సప్తగ్రహములు అంటే 7 గ్రహాల గురించే వారు చెప్పుకుంటూ వస్తారు. ఛాయాగ్రహములు ఇవి కనబడవు కాబట్టి వాటి గురించి ఎక్కువ ప్రస్తావన చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో యవనగూఢార్థ రజసభలోపేత వ్యయకారకో రాహువు అని రాహువు కారకత్వాన్ని చెప్పారు. అలాగే ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్వ ప్రవాస మోక్షకారకో కేతు అని కేతువు కారకత్వాలు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ దేవతా గ్రహాలు, రాహుకేతువులు ఒక్కరే రాక్షసులు, వారు తమోగ్రహములు. మీరు అందుకనే విపరీతంగా జాతకంలో ఏదైనా జరగాలి అన్న రాహుకేతువులే, బాగా నష్టపోవాలి అన్నా, బాగా లాభం పొందాలి అన్న రాహుకేతువుల యొక్క ప్రభావమే. కాబట్టి వాళ్ళ పాత్ర కూడా దేశకాలమానాల్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింసన్ మాసం శనేశ్చర రాహోశ్చ అష్టాదశశ్చైవ కేతోశ్చ అష్టాదశస్తద. అంటే 18 నెలల పాటు వారు ఒక రాశిలో సంచారం చేస్తారు. సరిగ్గా ఇదే సంవత్సరంలోనే మీరు గమనిస్తే గురుడు 3 రాశుల్లో సంచరించడము, శనేశ్వరుని యొక్క వక్రగతి కలగడము, డిసెంబర్ 8వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు,
ఓకే. వారు కుంభరాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి వారి యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. రాహు వెనక్కి వస్తారు, కుంభం నుండి వెనక్కి వస్తారు. అంటే ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు మార్పు కనబడింది. ముఖ్యంగా ఈ రాహుకేతువులు మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు దేన్నైనా చేయగల సమర్థులు జాతకంలో. కాబట్టి వాళ్ళ వల్లే కాలసర్ప దోషాదులు ఏర్పడతాయి, వాళ్ళ వల్లే దేశారిష్ట యోగాలు ఏర్పడతాయి, వాళ్ళ వల్లే గ్రహణాలు ఏర్పడతాయి, వాళ్ళ వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మరి వారి యొక్క మార్పు కూడా ఉన్నది కాబట్టి అది కూడా దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే డిసెంబర్ 8వ తారీఖు అనేటువంటిది కేంద్రంగా చేసుకుని అనేక రకాలైనటువంటి రాజకీయ మలుపులకు కానీ, ముఖ్యంగా రాహు మాయాగ్రహం, అంటే మాయ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అని, అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, ఫిలిం కి సంబంధించినటువంటివి, ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసేటువంటివి అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావమే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అంటే ఎవరెవరైతే ఆయా రంగాల్లో ఉన్నారో లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటిది ఛాయ మార్పు, అంటే ఫోటోగ్రఫీ కానీ, యాడ్ ఏజెన్సీస్ కానీ, లేకపోతేనేమో ఈ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఇలా ఏదైనా సరే అది ఇబ్బంది పడడానికి అవకాశం. గురుగారు, అలాగే ఇప్పుడు శని భగవానుడి కుంభరాశి సంచారం అనేది సామాన్యుడి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? కుంభం కాదు, మీనంలో ఉన్నారు శనేశ్వరుడు. మీన రాశిలో ఆయన ఇప్పుడు మామూలు రుజుగతిలోనే ఉన్నారు. ఆయన 137 రోజుల పాటు వక్రిస్తారు. వక్రించినటువంటి పాపగ్రహము మనకి ఇందులో కొన్ని మూల గ్రంథాల్లో ఏం చెప్పారు, విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందులో శనేశ్వరుడు ప్రత్యేకించి ఆయన వక్రగతిలో దాదాపుగా ఒక 2-3 పాదాల పాటు వెనక్కి వెళతారు. దీనివల్ల బాగుపడే రాశులు ఉన్నాయి, నష్టపోయే రాశులు కూడా ఉన్నాయి. బాగుపడే రాశులు ఏంటి? మేషం వారు ఇది కొంత ఈ మార్పు మంచిది. అలాగే కొంతలో కొంత కన్యా రాశి వారికి ఈ మార్పు చాలా మంచిది. మకర రాశి వారికి ఈ మార్పు చాలా మంచిది. ఈ 3 రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాన్ని శనేశ్వరుడు ఇస్తారు. దీనికి కొంత తక్కువగా వృషభ రాశి వారి మీద దాని తాలూకు ప్రభావం ఉంటుంది. అంటే వీరి అంత ఎక్కువ కాదు, మధ్యస్థంగా ఉంటుంది. తదుపరి మీనరాశి వారికి కూడా ఈ ప్రభావం కొంత పాజిటివ్గా ఉంటుంది. తదుపరి ధను రాశి వారికి కొంత పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇది సెకండ్ గ్రేడ్ అనుకోవచ్చు. 2వ స్థాన అంటే కొంత వారికన్నా తక్కువగా శనేశ్వరుడు యోగిస్తారు. ఇలా ఈ 6 రాశుల వారికి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కొంతవరకు కలుగుతుంది. మిగతా 6 రాశుల వారికి కొంత వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇది సాధారణంగా 137 రోజుల ఫలితమే కాబట్టి ఏదొచ్చినా 137. ఉదాహరణకి నాకు తెలుసున్న ఒక ఆయన ఉన్నారు, ఆయన శనేశ్వరుడు, ఆయన దశే శనేశ్వరుడు, ఆయన ఈ ఏలినాటి శనిలోనే ఎందులోనో ఉన్నారు. సరిగ్గా శని వక్రం రోజునే ఏదో బ్యాటరీ ఏదో పేలిపోయింది వాళ్ళ ఇంట్లో. అదేమండి ఇంత ఎఫెక్టా అంటే ఒక్కొక్కళ్ళకి చాలా స్పీడ్గా దాని తాలూకు ప్రభావం కనబడుతుంది. అంటే ఏదో నెగిటివ్ అప్పటి వరకు లేదుగా, ఆయన జీవితంలో ఎప్పుడూ లేదు. ఒకేసారి ఏదో బ్యాటరీ బద్దలైపోయిందండి, బ్లాస్ట్ అయిపోయిందండి అని ఫోన్ చేశాడు. ఆయన చేస్తే శని వక్రగతి కదండి, కొంచెం అదేదో ప్రభావం అయి ఉంటుంది అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఏదో చెప్పాం. చాలా ఇమీడియట్గా ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా లేట్గా ఫలితాలను చూస్తూ ఉన్న వాళ్ళు, ఏదైనా ఇప్పుడు కనబడుతూ ఉన్నది దాని తాలూకు ప్రభావం.